2025 సంవత్సరం ఏప్రిల్ నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. కర్కటస్య దిశాకరః. ఈ కర్కాటక రాశి యందు చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడు అధిపతి కర్కాటక రాశికి అయినందువల్ల ఈ కర్కాటక రాశిలో పూర్వజన్మ పుణ్యం చేసుకున్న వాళ్ళే ఈ కర్కాటక రాశిలో పుడతారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది. అందరితో కూడా చక్కగా మాట్లాడగలిగిన శక్తి ఉంటుంది. మంచి విద్యావంతులు అవుతారు. ఒకరికి చెప్పే స్టేజ్లో ఉంటారు. వాళ్ళ చేత చెప్పించుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. అటువంటి కర్కాటక రాశికి రేపు మార్చి 30 వరకు శని అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానం నుంచి ఈ శని మరి నవమానికి లక్ష్మీ స్థానానికి వస్తున్నాడు. ఇక్కడి నుంచి డబ్బు నిలబడటానికి బాగా అవకాశం కనబడుతోంది. అయితే ఈ రాశి వాళ్ళకు ఉన్న పరిస్థితి ఏమిటంటే కుజుడు మాత్రం బాగాలేడు. ఈ కుజుడు ద్వాదశంలో ఉన్నటువంటి కుజుడు వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ రాశి వాళ్ళకి సరిగ్గా చెప్పాలి అంటే ఏకాదశంలో శని శుక్రులు రవి బుధులు వీళ్ళంతా ఉండటం చేత బుధాదిత్య యోగం అంటారు. ఈ యోగం చాలా ఉపయోగపడేటువంటిది. ఇది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మరి చదువుకునే వాళ్ళు విదేశయానం చేసే వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి పని చేసినా కూడా నిరాఘాటంగా సాగటానికి చాలా మంచి రోజులు దగ్గరలోకి వచ్చినాయి. అందువల్ల గురువు కూడా ఏకాదశిలో ఉన్నాడు. చదువుకునే పిల్లలు కానీ విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా మంచి రోజులు, చాలా చక్కగా బతకడానికి వీలైనటువంటి రోజులు వచ్చినాయి. కేతువు కూడా 3ంట ఉన్నాడు. ఈ కేతువు వల్ల చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. చదువులో కానీ చేసే వృత్తిలో కానీ బాగా ఉద్యోగంలో కానీ బాగా రాణించి ముందుకు వెళ్ళి అంటే ఉన్న స్థానం కంటే ఉద్యోగరీత్యా కూడా ప్రమోషన్కి వెళ్ళటానికి అన్ని విధాలు కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. అయితే ఇప్పుడున్నటువంటి సంవత్సరాల్లో ఏంటంటే నవగ్రహాలు 9ంట్లో కూడా పాపగ్రహాల యొక్క పరిపాలన ఎక్కువగా ఉంది. ఈ పాపగ్రహాల పరిపాలన వల్ల మనం జాతకం బాగున్నా కూడా మనల్ని చూసి ఓర్చలేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనల్ని ఎట్లా అపకారం చేయాలి, ఏం లేదు బాగా నువ్వు వృత్తి ఉద్యోగం బాగా చేస్తున్నావు, ఏ దొంగతనమో నీ మీద వేస్తారు. ఈ దొంగతనం మాత్రం సాక్ష్యాధారాలతో సహా దొరికేటట్టుగా ప్రవర్తిస్తారు. వాళ్ళు చేసింది కప్పిపుచ్చుకొని వాళ్ళు చేసిన దొంగతనం నీ మీద వేస్తారు. అందువల్ల ఆ చేసే వృత్తిలోంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ జరగబోయే సంవత్సరం రాజకీయ నాయకులకి ఒకళ్ళకొకళ్ళకి పడదు. తర్వాత దేశ విదేశాల్లో యుద్ధాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రతి వస్తువు ధర బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఏ వస్తువు దొరకాలన్నా కూడా కరువు కాటకాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఈ చిరుధాన్యాలు మనం తినేటువంటి నిత్యావసర వస్తువుల్ని ఈ వ్యాపారం చేసేవాళ్ళు కూడా దాచిపెట్టి బ్లాక్ చేసి విపరీతమైన రేట్లను పెంచి మనకు అందుబాటులో లేకుండా ఇబ్బంది పెడతారు. అంటే పాపగ్రహాల వీక్షణ వల్ల మంచి కూడా చెడుగా మారేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ఎంత బాగున్నదనుకున్నా మీ జాతక రీత్యా చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఒక పద్ధతి చెప్పాలి. 100 నోములు వచ్చిందని ఆమె ఒక్క రంకు చేసింది. ఈ 100 నోములు ఏమైపోయినా ఒక్క రంకు వల్ల చెడు బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చేసింది. భర్త ఒప్పుకుంటారా, కుటుంబీకులు ఒప్పుకుంటారా, ఆమెని విడగొట్టేస్తారా, మోహం చూడరు. అట్లాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు ఈ ఏప్రిల్ ఈ ఈ కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ముందు మీ జాతకం చూపించుకోండి. అదే కాదండి, ఆగామి సంచిత ప్రారంధాలను 3 ఉన్నాయి. పూర్వజన్మలో చేసుకున్న పాపం, మరి పూర్వజన్మలో మనల్ని కన్నవాళ్ళు చేసిన పాపం, ఈ జన్మలో మనం చేసిన పాపం, ఇవన్నీ కూడా సడన్గా వచ్చేస్తాయి, ఇబ్బంది పెడతాయి. అందువల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ముందు మీరు
మీ జాతకాన్ని చూపించుకోవడం ఒకటి. తల్లిదండ్రులకు కానీ, భార్యకు కానీ, తోబుట్టువుకు కానీ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం. మీరు ఎక్కడైతే వృత్తి చేస్తున్నారో ఆ యజమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన ముందుకు వెళ్ళేటట్టుగా మీ ప్రవర్తన చేయటం. ఇన్ని చేసినా కూడా ఏదో ఒక కొత్త సమస్యతోటి మీరు ఇబ్బంది పడే లక్షణం ఉంది కాబట్టి ముందుగా మీ జాతకం చూపించుకోండి. ప్రతిరోజు దైవ దర్శనం చేయండి. ఎప్పుడు కూడా తొందరపడి ఎక్కడా మాట్లాడొద్దు. 100 మంచి మాటల్లో ఒక్క మాట పూర్తిగా చెడుంటుంది. మీ నాన్న ఉన్నాడురా అని అడిగిన దానికి, నీ అమ్మ మొగుడు ఉన్నాడురా అని అడిగిన దానికి పదానికి అర్థం ఒకటే కానీ ఒకటి మంచిగా ఉంది, ఒకటేమో వికటంగా ఉంది. అట్లాంటి వికట మాటలు వచ్చేటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా జీవితం గడపాలి. స్వస్తి.